ఇంత శ్రమల పాలవుతాను, ఇంత కష్టం వస్తుందని నేను నా కలలో కూడా అనుకోలేదయ్యా. నేను ఇట్లా అయిపోతానని, ఇంత బలహీనమైపోతానని, ఇంత చెడిపోతానని, ఇంత నష్టపోతానని, ఇంత అనారోగ్య పాలవుతానని నేను ఎప్పుడు నా కలలో కూడా అనుకోలేదయ్యా అనుకుంటాను చాలాసార్లు. నిజమే నిజమే. కానీ ఎందుకు అలా జరిగింది? నువ్వు అనుకోలేదు, నువ్వు ఊహించలేదు. కానీ నీ జీవితంలో ఎందుకో ఇంత దూరం వచ్చేది పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. ఒకానొక దినాన ప్రభునందు ప్రియులారా, నా వైద్యుడు తల్లి, ఒకానొక దినాన జరిగింది ఏంటంటే, దేవాతి దేవుడు తల్లిదండ్రులతో మాట్లాడి గొడ్రాలుగా ఉన్న భార్య భర్తలు ఇరువురి దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. భార్య భర్తలు ఇరువురికి వివాహమైంది, సంతానం లేదు, భార్య గొడ్రాలు ఉంది. దేవుని దూతను పంపించి ఆయన ఏదో పని మీద ఉంటే, అదిగో ఆమె భర్త దగ్గరికి దేవుని దూత వచ్చి అంటున్నది, మనోహా, దేవుడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు, అతనికి నువ్వు శంసోన్ అని పేరు పెడతావు. అతడు ఇదిగో దేవునికి నాజీరు చేయబడతాడు. నాజీర్ అంటే వ్రతము. ఎంతమంది తెలుసు? 6 లక్షల వ్రతం, ఈ వ్రతం, ఆ వ్రతం నాకు తెలియదు. మరి ఏం చేస్తాను నాకు తెలియదు. వ్రతము అనగా ప్రతిష్ఠించుకోవడం. హల్లెలూయా. నన్ను నేను ఈ పని చెయ్యను అని ప్రతిష్ఠించుకోవడం, నన్ను నేను ఈ మార్గంలో నేను వెళ్ళను అని ప్రతిష్ఠించుకోవడం, దాన్ని వ్రతం అంటారు. ప్రభునందు ప్రియుల, నేను నీసు దిన అంటారు, దీన్ని వ్రతం అంటారు, ఒప్పందం అంటారు. ప్రభునందు ప్రియుల, అపోస్తులైన పౌలు గారు అంటాడు, నేను అనేకులకు ఇబ్బంది కలిగించకుండా నిమిత్తము నేను మాంసమును తినడం మానేశానంటాడు. చూసారా ప్రభునందు ప్రియుల, దేవుని సన్నిధిలో మనం కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే నష్టాలను బట్టి మనం తీసుకునే వ్రతాలు, ప్రతిష్టలు, నిర్ణయాలు తప్పేవి కాదు. హల్లెలూయా. తప్పమ్మ, ఆరోగ్యం బాగాలేదు, తినడం మానేస్తే తప్ప, అన్నం తినొద్దు అన్నాడు డాక్టరు, తినడం మానేస్తే తప్ప, రొట్టె తినమన్నాడు, తింటే తప్ప. కొన్ని మానేసుకోవాలి, కొన్ని అలవాట్లు మానాలి, కొన్ని ఆలోచనలు మానాలి, కొన్ని అభిప్రాయాలు మానాలి. కొంతమంది మీద ఎప్పుడు చూసినా వ్యతిరేకమైన ఎవరన్నా కనపడితే వాళ్ళ గురించి వారు చేసిందే గుర్తొస్తారు కొంతమందికి కదా. వాళ్ళు మారిపోయారు, ఎప్పుడో తెలిసి తెలియక ఆ తప్పు, ఆ పొరపాటు చేశారు, మాట్లాడారు ఎప్పుడో గతంలో. ఇప్పటికట్లే అని అనుకోదు, అదే ముద్దరేయద్దు వాళ్ళ మీద. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులకు అలవాటు ఇది. ఎప్పుడో చిన్నప్పుడు లేదా తెలవనప్పుడు చేసిన పొరపాటును పట్టుకొని ఇప్పటికదే తప్పిదంలో ఉన్నారు. ఇప్పటికి అలాంటి ఇప్పటికి అలాంటి ముద్రయ్యతో జాగ్రత్త. ఒకవేళ వాళ్ళు మారారేమో, దేవుని దగ్గర ఒప్పుకున్నారేమో, నువ్వెందుకు అట్లా చూస్తావు? ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది నా వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుని వాక్యం చెప్తున్నది. ఇది నాన్న, ఇదిగో ఇంత దూరము వస్తుందని అనుకోలేదు. చాలాసార్లు అనుకోమను, అయ్యో ఇంత జరుగుతుందని అనుకోలేదు నా జీవితంలో. చాలాసార్లు ఎన్నో విషయాలు అనుకుంటాం మనం, అయ్యా నా లైఫ్ ఇట్లా జరుగుతుంది అనుకోలేదు, నా లైఫ్లో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అనుకో, నీకేమెరక నీ లైఫ్ గురించి, నీ భవిష్యత్తు గురించి నీకేమెరక, నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు, నేను ఇట్లుంటుంది అనుకున్నా, నేను అట్లుంటుంది అనుకున్నా, ఓ మంచి సంబంధం చూసి నా బిడ్డను పెళ్లి చేశాను, బాగుంటాను అనుకున్నా, ఆస్తి కలిగినోళ్ళు కదా అనుకున్నా, డబ్బు ఉన్నోళ్ళు కదా అనుకున్నా, మర్యాద గల్లోళ్ళు కదా అనుకున్నా, ఇట్లా జరుగుతుందని అమ్మా అనుకోలేదు. ఉద్యోగం ఉన్నాడు అనుకున్నా, ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. అయ్యో చిన్నతనంలోనే చనిపోతాడని అనుకోలేదు. ఇంత తొందరగా ఆ జబ్బు వస్తుందని అనుకోలేదు. రోగి అవుతావని అనుకోలేదు. ఎన్నో విషయాలు ఉంటాయి చెప్పాలనుకుంటే. కానీ దేవుడు నాజీరు చేయాలని చెప్పాడు. నాజీరు అనగా వ్రతం చేయాలి. పుట్టినది మొదలుకొని కుమారుణ్ణి నాకు ప్రతిష్ఠించారు. ఇతడు అడవి తేనెనైనను, ఇంకా అక్కడ రాయబడతారు, ఏది పడితే అది పెట్టొద్దు.
ఇతడు నాకు నాజీరు చేయబడ్డవాడు. అంటే ఏం చేసినట్టమ్మా? దారుణం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఏది పడితే తినడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, ఏ ఫంక్షన్ కాడ అంటాడు ఉంటాడు, ఏ ఇల్లు పడితే ఇల్లు తిరిగాడు. జాగ్రత్త, పెంచేటప్పుడు అయ్యా నీ కొడుకు పుడతాడు, అతన్ని నాజీరు చేయాలని తండ్రి చెప్తే 13వ అధ్యాయం 8వ వచనం నుంచి తండ్రి అంటాడు, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మాటలు ఉంటాయి. నేను చూపించలేదు, చదవలేదు. ప్రభునందు ప్రియులారా, తండ్రి అంటున్నాడు, అయ్యా నాకు పుట్టబోయే కుమారునికి నేనేం చేయాలి, ఎలా పెంచాలా, ఎలా పెద్ద చేయాలి, వాడు ఎలా ఉండాలి, వాడిని ఏమి నేర్పించాలా, ఏ శిక్ష నేర్పించాలా, ఏ భక్తి నేర్పించాలా, ఏ చదువు నేర్పించాలా, ఇంజనీరింగ్ చేయించాలా, డాక్టర్ చేయించాలా, భక్తిలో పెంచాలా, ఏం చేయాలయ్యా? ఎంతమంది అడుగుతారు తల్లిదండ్రులు ఈ రోజుల్లో, అయ్యా నాకు ఇచ్చిన కుమారుని ఎలా పెంచాలి, నాకు ఇచ్చిన కుమార్తెను ఎలా పెంచాలి, నా పిల్లల్ని ఎలా పెంచాలి, వాడిని ఏం చదివిపియాలా, వాడిని ఏ మార్గంలో తీసుకెళ్లాలా, వాడిని ఏ రూట్లో పెంచాలయ్యా అని చాలా మంది అడగట్లా. అడగకనే నువ్వు ఒకటి అనుకుంటే అమ్మా వాడు ఒకటి అవుతాడు, నువ్వేదో అనుకుంటావు, నువ్వేదో కలలు అంటావు, వాడు ఒకటి అవుతాడు. అందుకే ఇది జ్ఞాపకం చేస్తున్నా, బైబుల్ చెప్తున్నాను. ఆ వ్యక్తిని నాజీరు చేయమని చెప్పాడు. అతడు అడవి తేనెను మిడతలు తినొద్దు, నాన్ వెజ్ ముట్టుకోవద్దు, అతడు వ్రతము చేయబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, అతడు పుట్టినది మొదలుకొని అతని తల మీదకి మంగళ కత్తి రావద్దు. హల్లెలూయా. అతని పుట్టెంటుకలు తీయొద్దని చెప్పాడు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? అమ్మా ఏం తీయొద్దు అన్నాడు? పుట్టెంటుకలు 20 ఎక్కడ చేయొద్దు అన్నాడు. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు అతడు నాకు నాజీరు చేయబడినవాడు, వ్రతము చేయబడినవాడు. అనగా ఇతడు నా కొరకు బ్రతకవలసిన వాడు. దేవుడు చెప్తున్నాడు, ఇతని నేను ఏర్పరచుకున్నాను. నీ కొడుకు కాదు బాబు, నా కొడుకు, నా కొరకు, నా రాజ్యము కొరకు, నా ప్రజల కొరకు అతడు బ్రతకాల్సి ఉంది. దేవుడు చెప్పాడు ముందే. ఎవరి గురించి? సంసోను గురించి చెప్పాడు. అతడు ఫిలిస్తీన్ల మీదను కదా, ఆ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల మీదకి దండెత్తి ఇశ్రాయేలీలను పలుమార్లు బాధిస్తున్నారు, వేదన గురి చేస్తున్నారు, బాధల పాలు చేస్తున్నారు. పంట పండిందా, ఆ పంటనట ఏ రాత్రిలో వచ్చి పండిన పంటను ఏం చేస్తున్నారు? తగలబెట్టేస్తున్నారు. వింటున్నారా? అది గోధుమలు కానీ, వరి కానీ, యవలలు కానీ, వారికి పండిన పంట, వారు కట్టుకున్న ఇళ్లను, వారు నివసించే గృహాలను, వారికి ఉన్న గొడ్డు గోదలను, వీటన్నిటిని ఏం చేస్తున్నారంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని వాక్యం? ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడుతున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? దేవుడు ఆ ఇశ్రాయేలును పెట్టిన మొరను విని వారిని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. హల్లెలూయా. దేవుని పక్షాన ఒక వ్యక్తి నిలబడి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను పుట్టించాడు. అందులో ఒక న్యాయాధిపతి షంసోను. ఒక న్యాయాధిపతి షంసోను. ఈ షంసోను దేవుడు మనోహ, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తల్లి పేరు రాయబడి, ఈ మనోహ దంపతులకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఫిలిస్తీన్లను చంపడం కొరకు, ఫిలిస్తీన్ల మీద ఇదిగో ఈ కుమారుడు ఇశ్రాయేలీల పక్షాన నా పేరు నిలబెట్టడానికి. అంటే ఇశ్రాయేలీలకు యెహోవా దేవుడు ఉన్నాడు, ఈ ఇశ్రాయేలు దిక్కులేనోళ్ళు కాదు, ఈ ఇశ్రాయేలు ప్రజలు పనికిమాలినోళ్ళు కాదు, వీళ్ళ వెనుక షంసోను ఉన్నాడు. ఒక్కడే ఇశ్రాయేలులందరి పక్షాన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులందరి పక్షాన ఈ ఒక్కడే యుద్ధం చేస్తాడు, ఈ ఒక్కడే గెలిపిస్తాడని చెప్పి దేవుడు ఏర్పరచుకొని వ్రతం చేసి నాజీరు చేయబడిన వాడై పుడితే ప్రభునందు ప్రియులారా పెరిగి పెద్దయ్యాడు. పెరిగి పెద్దయి ఒకరోజు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు ప్రేరేపిస్తేనే పోయాడట. ఎక్కడికి పోయాడు? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి?
దేవుని సంకల్పం ఏంటి? మనం అంటున్నావా? దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక ఏం చేస్తాడంటే మనలో అప్పుడప్పుడు దేవుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఏ ఉద్దేశం కొరకు కలగజేశాడో, నీకు వివాహం చేశాడో, నీకు ఉద్యోగం ఇచ్చాడో, నీకు ఆరోగ్యం ఇచ్చాడో దాన్ని గుర్తు చేస్తాడు. ఏ ఉద్దేశం కొరకు నిన్ను బాగు చేశాడో, ఏ ఉద్దేశం కొరకు నిన్ను ఈ మందిరానికి నడిపించాడు దేవుడు మాట్లాడతాడు. అప్పుడప్పుడు అది సోయి ఉండాలి మనకు. చాలా మంది గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం జీవితంలో కూడా యవనస్తుడయ్యాడు. యవనస్తుడైన తర్వాత ఒకరోజు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. ఒకడే వింటున్నారా? ఒకడే వెళ్ళిపోయాడు. పోయాడు ఫిలిస్తీన్ల దేశంలో, ఆ ప్రాంతం అంతా తిరిగాడు. ఏ ఒక్కరు ధైర్యం చేసిపోరు ఫిలిస్తీన్ల దేశాలు. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళేదో చేసడానికి వచ్చారని చెప్పి పోయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇక్కడికే వచ్చి చట్టలు అయిపోయినాక చంపరా? అయితే ఈయన ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఎవరు చూశాడమ్మా? ఒక అమ్మాయిని చూశాడు. చూసి ఆమె బాగుందనుకున్నాడు, ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. చూసిన వెంటనే ఆమెతో పరిచయం పెంచుకున్నాడు, ఆమెతో మాట్లాడాడు. నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే తిరిగి ఇంటికి వచ్చేసాడు. హల్లెలూయా! తిరిగి ఇంటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడుతారే, నిన్నంతా కనపాలి, ఎక్కడ పోయావురా? ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవాడివి, నీ ఫ్రెండ్స్తో ఉండేవాడివి, ఏంట్రా నిన్ను కనపడకుండా అట్లా వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, డాడీ నేను ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళానని చెప్పాడు. ఏంట్రా ఒక్కడి ఎంత దూరం వెళ్ళిపోయావా? ఎందుకని వెళ్ళావు? అట్టెట్లో పోతావు, ఎవరు దండం లేకుండా అని చెప్పి తల్లిదండ్రులు మందలిస్తే, ఏదో పోయి వచ్చానమ్మా, ఆ పోవాలనిపించింది పోయి వచ్చాను. బైబిల్ అంటుంది అతడు కావలసుకునే దేవుని ప్రేరేపణతో పోయాడట. హల్లెలూయా! 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 ప్రైజ్ ది లార్డ్! హల్లెలూయా! న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులు ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులకు అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలు గాని నా జనుల్లో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకలు తెచ్చుకుంటూ వెళ్ళుచున్నావా అని అతను అడిగి, అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పింది. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులకు ఏం కాలేదు. చూడండి ప్రభుత్వం. అప్పుడప్పుడు మన జీవితంలో దేవుడు తన చిత్తం వైపుగా మనల్ని నడిపిస్తాడు, గుర్తుపట్టాలి. దాన్ని ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు చెప్పారా? ఒరే పుట్టినప్పుడు దేవుడు గుర్తు చెప్పిందా లేదా? ఇతడు నాకు నాజీరు చేయబడ్డవాడు, ఇతడు వ్రతం చేయబడినవాడు, ఇతని తల మీదకి మందల కత్తి రానియొద్దు, నేను ఫిలిస్తీన్ల మీద ఇతన్ని ఏం చేస్తాను, ఇదిగో న్యాయాధిపతిగా నియమించి. కానీ తల్లిదండ్రులు చెప్పలా. కానీ దేవుడు ఏ ఉద్దేశం కొరకు సంసోను చేశాడో ఆ ఉద్దేశము ఒకనాడు అతని జీవితంలో నెరవేర్చబడుతున్నది. హల్లెలూయా! ఆ ప్రేరేపణ కలుగుతున్నది, ఆ రేపబడుతున్నాడు ఆలోచనతో. ఈ దినం మన జీవితాల్లో కూడా నువ్వు ఏమై ఉన్నావో కొన్నిసార్లు దేవుని బయలుపరుస్తాడు. హల్లెలూయా! కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు, కొన్నిసార్లు నీకు బయలుపరుస్తాడు. నువ్వేం చేయాలో, నువ్వు ఎక్కడ ఉండాలో, నువ్వు ఏ పని చేయాలో, నువ్వు ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలో, ఎలాంటి భవిష్యత్తును కట్టుకోవాలో కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడతాడు. అని అర్థం కాదు. సంసోనుకు అర్థమైపోయాడు. సంసోను ప్రభునందు ప్రియులారా దేవుని ప్రేరేపణతో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిస్తీన్కి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు, ఇంటికి వచ్చాడు. నేను పలానా అమ్మాయిని చూశాను. ఎక్కడ? ఫిలిస్తీన్ల దాంట్లో. ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, ఆమె నాకు కావాలన్నాడు. దేవుని వాక్యం చెబుతున్నది యెహోవాయే. ఎవరటమ్మా? దేవుడే అతని ఫిలిస్తీన్ల దేశంలోకి తీసుకెళ్ళాడు. చూసారా? అంటే ఫిలిస్తీన్లతో యుద్ధం రావాలి, ఇతని
దేవుడు ఇతన్ని ఎలా వాడుకుంటాడో తెలవాలంటే వాళ్ళకు వీళ్ళకి సంధి కావాలా, అంటున్నారా, సంబంధం కావాలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అందుకోసమే అక్కడ అమ్మాయిని చేసుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా ఇలా జరగాలని దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న అమ్మాయిని ఇష్టపడేటట్టు చేశాడు. తల్లిదండ్రులు అంటున్నారు, ఒరే వాళ్ళు ఫిలిస్తీన్లురా, దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదురా, సున్నతి లేనురా, మన ఆజ్ఞలు వేరు వాళ్ళ ఆజ్ఞలు వేరు, మన అలవాట్లు వేరు వాళ్ళ అలవాట్లు వేరు, మన తిండి వేరు వాళ్ళ తిండి వేరు, మన ఆచారాలు వేరు వాళ్ళ ఆచారాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు వాళ్ళ సాంప్రదాయాలు వేరు, మన బట్టలు కట్టుకునే తీరు వేరు వాళ్ళ బట్టలు వేరు. హల్లెలూయా, వింటున్నారా? ప్రభునందు ప్రియులారా, ఏం జరిగిందంటే దేవుడు ఎప్పుడైతే సంసోను రేపాడు, ప్రేరేపించాడు, వెళ్ళిపోయాడు, చూశాడు, పట్టుబట్టాడు, ఆ అమ్మాయి నాకు కావాలి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే, సరే ఇక ఏం చేయలేక, ఈ రోజున యవనస్తులు కూడా అలాగే ఉన్నారు, ఏం చేయలేక తల్లిదండ్రులు ఒక రోజు పోయారు, మా అబ్బాయి ఇదిగో మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మీ అమ్మాయి కూడా మా అబ్బాయిని ఇష్టపడిందట అని సామరస్యంగానే మాట్లాడుతున్నారు, పెళ్లి చేశారు. ఏం చేశారమ్మా? ఇష్టపడడానికి ఏం చేయాలి? ఏం చేయాలవా? కావలసుకొని తల్లిదండ్రులు ఏదో చేస్తే ప్రభునందు ప్రియులారు, ఈ రోజుల్లో యవనస్తులు ఎంతో మంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. బాగా మాట్లాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, జరిగింది ఏంటంటే వివాహం చేశారు. ఇంతవరకు బాగుంది సంసార జీవితంలో, ఇంతవరకు బాగుంది, ఇంతవరకు దేవుని ప్రేరేపణతో నడుస్తున్నాడు. వివాహమైంది, వివాహం చేసుకున్నాడు, చాలా సంబరంగా ఘనంగా జరిగింది. జరిగిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఉండే కాడు ఉండక ఏం చేశాడు, ఒకరోజు వచ్చిన ఆ పెళ్లిలోనే 7 రోజులు జరుగుతుందట. ఎందుకంటే పెళ్లి ఎన్ని రోజులు జరిగేదయ్యా? నిజమేనా? బైబిల్లో కూడా ఉంది ఆ మాట. 7 రోజులు జరిగిందట సంసోను యొక్క పెళ్లి. 7 రోజులు జరిగినప్పుడు ఈ ఉండే కాడు ఉండక ఒకరోజు ఏం చెప్తున్నాడు, పొడుపు కథ వేసాడు, ఉండబట్టలేక. కొంతమంది ఇదే కథ, కాస్త మంచిగా ఉంటే ఆగరు, గత రాత్రి కూడా జ్ఞాపకం చేస్తారు కదా. దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తే ఆగరు. మెయిన్గా మనోళ్ళ దాంట్లో దేవుడు కాస్త ఆరోగ్యం ఇస్తే ఆగరు, దేవుడు కాస్త ఉద్యోగం ఇస్తే ఆగరు, కింద ఆగరు, మీద ఆగరు. సంసోను కూడా దిగాడు, ఆగల. ఏం చేస్తున్నాడు తెలుసా? కుల పెద్దలందరూ వచ్చారు, వాళ్ళు కట్నం కొరకు వచ్చారా, 7 రోజులు విందు ఆర్భాటాలు అవన్నీ ఉంటాయి కనుక వస్తే ఈ కుల పెద్ద మనుషులకు ఈ పెద్ద మనిషి, ఏ పెద్ద మనిషి, ఈ సంసోనుకు అవసరమా? పెళ్లి చేసుకున్నాడు, బాధ్యతతో ఉండాలి. కుల పెద్ద మనుషులందరికట ఒక పొడుపు కథ వేసేటట. ఏ కథమ్మా? ఒక సామెత చెప్పాడు, దీన్ని నిప్పి చెప్పుకుని మీ అందరికీ నేనేం చేస్తానో తెలుసా, కొత్త బట్టలు తెస్తాను అంటాడట. నేను వేసే శాస్త్రాన్ని పొడుపు కథను మీరు ఇప్పి చెప్తే మీ అందరికి కొత్త బట్టలు తీసుకొచ్చి ఇస్తానన్నాడు. 30 మంది ఆ పెద్ద మనుషులు వాళ్ళు. అయితే వీళ్ళు 7 రోజులు తలగెక్కున్నారు. ఈయన ఇంత పొడుపు కథ చేశాడు, ఇంత చిన్న పిల్లవాడు, యవనస్తుడు. ఈ పొడుపు కథలు మనం ఇప్పలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. ఎట్లా కావాలా? ఈయన ముందు మనం ఏమైపోతున్నాం? నాజుకైపోతున్నాం, చులకనైపోతాం, ఓడిపోయినట్లయిపోద్ది. కనుక మనం ఏం చేయాలా అని చెప్పి ఆలోచనలు పడ్డారు. ఏం చేద్దాం? ఈ పిల్లవాని ముందు, ఇశ్రాయేలు ముందు మనం ఓడిపోయినట్లు అయిపోద్ది, ఏం చేద్దామని చెప్పి మెల్లగా మనవరాల దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గర కావా? ఏ మనవరాలు? సంసోను భార్య దగ్గరికి వచ్చింది. బిడ్డ, పోయిన వారం మరి మనవడు ఏదో కథ వేసింది బిడ్డ, పొద్దు కథ చెప్పాడు, కొత్త బట్టలు తెస్తానన్నాడు. ఎంత ఆలోచించిన దొరకలేదు బిడ్డ. ఎట్లా చేసి ఆ పొదుపు కథ యొక్క అర్థం ఏంటో నువ్వు రావట్టాలా. హల్లెలూయా, అది చెప్పాలా. చెప్తేనే మేము గెలిచినట్టయితే, లేకపోతే మా పరువు పోతుంది. మేము ఇన్ని రోజులు ఈడ పెత్తనం చేసి పెద్ద మనుషుల పేరుంది మాకు, అది ఆయన లేకుండా చేస్తున్నాడు, ఒక్కడే వచ్చి ఇశ్రాయేలులో. కనుక ఆ పొడుపు కథ యొక్క భావం ఏంటో తెలుసుకోమని చెప్తే ఈమె రోజు మాట్లాడమని చేసింది. ఇంతేగా అమ్మా కదా, ఏమేం చేసింది ఇంట్లో? 2వ సంవత్సరానికి ఒక్కనాడు, వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది అవ్వ. ఎవరకు? ఇంటికాడ ఉన్న బిడ్డకు. ఏంది బిడ్డ బాగున్నావా అంటది. ఏంది బిడ్డ ఎక్కడ వస్తాను మాట్లాడుతుంది. అందుకే దీవనయ్య గారు చెప్పిన వండిన కూడా అంత తింటుంది, వంట రక్తం అంటది.
వండిన కూడా అంత తిని ఒంట్లో రక్తం లేదంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ రాత్రి ఈ ఉదయకాలం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈమె తినేదంట తింటుంది, ఏదో వీళ్ళతో మాట్లాడమని చేసింది. నిన్న మంచిగా ఉండే, మొన్న మంచిగా ఉండే, ఏంది మాట్లాడతలు, ఎందుకు ఇట్లున్నావని చెప్తేనే మాట్లాడనీకు, నన్ను అవమానపరుస్తున్నాను, నేనంటే లెక్కలేదు, నేనంటే ప్రేమ లేదంటున్నారుకో పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. తెల్లారేసరికి ఏమైపోయింది? ముఖం మారిపోయింది, వాక్యం మారింది, మనిషి మారింది, మాట మారింది. ఓ దేవా, ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. ఏందమ్మా, ఏంటి చెప్పు, నువ్వు అడిగేదన్నా కాదన్నా, అయ్యో ఇంతలోనే ఏం జరిగింది, నీకేం కావాలో చెప్పు, ఏం కొనియాలో చెప్పు. ఏది అడిగినా లేదు లేదు, నేనంటే నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, నేనంటే నీకు అది లేదు ఇది లేదు అని చెప్తే ఏం జరిగిందో ఏంటో అర్థం కాదు. వింటున్నారా? జరిగింది ఏంటో తెలుసు, అందుకే చెప్తున్నాను. నీ తల్లిదండ్రుల మాటలు పట్టుకొని నీ భర్తను అనుమానించవద్దు. నీ తల్లిదండ్రుల మాటలు పట్టుకొని మెత్తగారిని అనుమానించవద్దు. మీ అత్త మామేంటో నీకెక్కెరుకనా, మెవగారికి ఎక్కెరుకనా? ఎక్కడో దూరంగా ఉండే మెవగారికి తెలియదు నీ అత్త ఎలాంటిదో, నీ మామ ఎలాంటిదో. ఈరోజు కోడలు చెప్తున్నాను నేను, ఈ వర్తమానం ప్రభునందు పిల్లారా, నీ భర్త ఎలాంటోడో పరాయోడు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు, 24 గంటలు ఉండేది నీ భర్తతో. నీ భర్త ఎలాంటోడో ఎవరు తెలుసు? నీ తమ్మునికి తెలియదు, నీ అక్క చెల్లెలకు తెలియదు, నీ అన్నదమ్ములకు తెలియదు, నిన్ను కన్నవారికి తెలియదు. వాళ్ళు ఏదో ఫోన్లో చెప్పాం కానీ నిజమే అమ్మా, అజ్ఞ చెప్తాను అమ్మ, పంచాయతీ పెట్టి పనిచేయకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, బైబిల్ చెప్తున్న మాట. ఆయన చెప్పుకునే కొద్ది చాలా టైం అవుతుంది. కానీ ఏం జరిగింది? మాట్లాడడం మానేస్తే ఏం కావాలంటే ఏం లేదు అని ఏడ్చుకుంటా, ఇగో నన్ను ప్రేమించుకుని బయటికి ఇట్లెందుకు చెప్తావు, ఇప్పుడు ఏం పుచ్చుకపోయింది, నేనేం కావాలన్నాను, మాట్లాడితే లేట్ అవుతామా, నేను వివరించలేదు, టైం లేదు నాకు. ఏమన్నా తెలుసా, ఇంకా పొడుపు కథ ఎందుకు వేసినా మా పెద్ద మనుషులకు, నీకు అంతేనా అన్నాడు. అంతేకాదు వాళ్ళ పరువు మీద అది ఏందనుకుంటున్నాను, పోయి మా ఊరు పెద్ద మనుషులతో పెట్టుకున్నాం అని చెప్తే దాన్నే ఉన్నది అని అంటే లేదు లేదని చెప్పాలి. ఏంటి నీకేంటి చెప్పేది? అది చెప్పేది కాదమ్మా, వాళ్ళకి నేను బట్టలు ఇస్తానన్నాను. లేదు లేదు మనం చెప్పాలా, అలా చెప్పేది కాదమ్మా, నేను పోటీ కదా చెప్పింది, వాళ్ళకి నేను బట్టలు ఇస్తానన్నాను, నేను అది పందెంలాగా పెట్టాను, దాన్ని నువ్వు అడగడం ఏంటి? కొంతమంది ఇంట్లో ఆడోళ్ళు, మా అమ్మతో ఇట్లెందుకు అన్నావు, మా నాన్నతో ఇట్లెందుకు అన్నావు, నిజమేనా కాదా నేను చెప్పింది? ఎన్నో విషయాలు ఓ దేవా యేసయ్యా వివరించలేదు చాలా విషయాలు ఉంటాయి అందులో. కానీ మా తమ్ముడు ఉన్నట్లేదు కదా, ఎవరన్నా ఉంటారా మరి, ఎవరన్నా ప్రభునందు ప్రియులారా, ఎవరన్నా మరి. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ వాక్యం ఈ దినం జ్ఞాపకం చేస్తున్నానంటే ఏం జరిగిందంటే విసికించేది, ఇబ్బంది పెట్టేది. అందుకోసమే 14-15 వచనంలో చూస్తే 13-15 క్షమించండి 14-15 వచనంలో 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లా పెనిమిటి ఇప్పుడు కథ భావం బాగు తెలుపునట్లుగా అతన్ని ఏం చేయాలవా, లాలన చేయుము. మంది మాటలు చెప్పి ఇల్లు నాగం చేసుకోవద్దు, మంది మాటలు విని ఎవరిని అనుమానించొద్దు, ఇంట్లో అనుమానించొద్దు. బయట వాళ్ళకి ఏం పని, బోలెడు చెప్తారు, నీకేం పని బయటలతో. ప్రభునందు ప్రియులారా, బయట ఆమె చెప్తేనే కదా ఇల్లు కూలిపోయింది. ఎవరి జీవితం? ఆదాము అవ్వలు, అవ్వమ్మ అపవాది చెప్పిన మాటలు విన్నది, దేవుడు చెప్పిన మాట పక్కకు పెట్టి. ఈరోజు ఇంట్లో అత్త చెప్పే మాటలు ఇష్టం ఉండదు, మామ చెప్పే మాటలు ఇష్టం ఉండదు, భర్త చెప్పే మాటలు ఇష్టం ఉండదు, తల్లిదండ్రులు చెప్పే మాటలు ఇష్టం ఉండవు, యవనస్తురాళ్లకు ఫ్రెండ్స్ చెప్పే మాటలు మంచిగా అనిపిస్తాయి, బయట చెప్పే మాటలు మంచిగా అనిపిస్తాయి. ఎందుకు తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఆ రోజు అపవాది మాట విన్న అవ్వమ్మ కుటుంబం ఆగమైపోయారు, పతనమైపోయారు, ఆత్మీయతను పోగొట్టుకున్నారు, పతనానికి కారణమయ్యారు, అవిధేయులయ్యారు. ప్రభునందు ప్రియులారా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
జరిగింది ఏంటి తెలుసా? లాలన చేయము, లేని ఎడల మే అగ్ని వేసి నిన్నును నీ తండ్రి ఇంటి వారిని ఏం చేస్తానన్నారు? పెద్ద మనసులతో పెట్టుకున్నాడు నీ భర్త. మా తలకాయ తీసేసినట్టు చేసిండు ఆయన మాట్లాడు. కాబట్టి ఈ పొడుపు కథ భావం నేను చెప్పలేదు అనుకో, మా పరువు పోయినట్టు. అప్పుడు ఏం చేస్తామో తెలుసా? నిన్ను నీ తండ్రి ఇంటిని పగబెట్టేస్తావు. ఎంత నిర్ణయం తీసుకున్నా? ఉండే కాడ ఉండకపోతే ఎంత ప్రమాదము, ఎంత దూరం వస్తుందని అనుకో. మనం మాట్లాడేటప్పుడు అదే గుర్తు చేస్తున్నా. అయ్యో ఏమన్నా నేను, అయ్యగారు లేడు అన్నా అంతే. ఏమన్నా నేను బండి మీద పోతాంటే చూసినా లేడన్నా, అయ్యో అత్తమొత్తే మేమేడు పోయినామమ్మా, ఫోన్ చేస్తే నేనేమన్నాను, మేమేడు పోయినాం తల్లి ఇంటికాడే ఉన్నాను. లేదన్నారు. అయ్యా లేదన్నారంటే బండి మీద కూరగాయలకు పోవద్దు, దుకాణాలకు పోవద్దు, నీళ్ళకు పోవద్దా? పోతే లేవనుకుంటారా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడు, ఏదో జరిగింది అందుకే చెప్తాను. అయ్యగారు అనుకోండి, అదేం లేదు. చాలా మంది ఎప్పుడో బండి మీద అట్లా పోతుంటే అయ్యగారు ఎట్లా పోయింది అనుకున్నాం అయ్యా అంటారు. మీరు లేరు అనుకోండి, రాలేదయ్యా. పోనీ నన్నేమన్నా అడిగావా, ఉన్నావా లేవని? నేను వెళ్ళిపోతున్నావా తెలుసుకున్నావా? మరి తెలుసుకోకముందే లేవా నువ్వు ఎట్లా అనుకుంటావు? అందుకే చెప్తున్నాను ప్రభునందు ప్రియ కదా, జరిగింది ఏంటో తెలుసా? ఎంత దూరం వస్తుందా ఇది? నా ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు, జరిగింది ఏంటి ముగించుకున్నాం. అబ్బా కాల్చివేస్తుందా మా ఆస్తిని స్వాధీనపరచుకుంటే మమ్మల్ని పిలిచితిరా అని చూసారా? ఏదో నేను మీరు పొదుపు కథకు భావం చెప్తే నేను 30 జతల డ్రెస్ కొనిస్తాను. ఒకవేళ మీరు కనుక ఇవ్వకపోతే మీరు నాకేం చేయాలా? ఇదంతా 14 అధ్యాయం ఉంటుంది, నేను చెప్పలేదు. అదంతా చదువుకోండి, ఎందుకంటే కొన్ని ఇచ్చి పెట్టాలి. ఎందుకంటే మీకు ఏం జరిగిందో తెలవాలి కాబట్టి. ఏదైనా కథ చెప్పి మొన్న ఇట్లా జరిగిందట కదా సిస్టర్, నిజమేనా అంటే ఏంటిదయ్యా అది చెప్పేదాకా ఇక దాని మీద ఉంటుంది మనసు మీకు. అందుకే వాక్యంలో కూడా కొన్ని వదిలేయాలనిపిస్తుంది, ఎందుకంటే మీరు చదవాలి కాబట్టి. హల్లెలూయా. మొన్న సిస్టర్ ఏదో జరిగిందట అంటే ఏంటిదయ్యా? అయ్యా మొన్న ఏదో గెల్ల ఇచ్చిందా పూర్తిగా చెప్పలేదు అయితే చెప్పుందా? ఏంటిదయ్యా ఏంటిదయ్యా తెలుసుకునేదాకా అదే పని. ఏంటిదయ్యా కదా మనకు మెరమెర అంటారు. ఇప్పుడు కూడా నేను కట్టిన మెరమెర కింద పెడతాను. ఆయన ఏమడిగాడో మీరు చదువుతూనే తెలుస్తుంది. హల్లెలూయా. నేను మీరు భావం చెప్తే మీ అందరి బట్టలు కొనిస్తా. ఒకవేళ మీరు కనుక చెప్పకపోతే నాకేమి ఇవ్వాలా అని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఆస్తిని మా ఆస్తిని గుంజుకుంటానికే కదా నీ భర్త ఇట్లా చెప్పింది. అమ్మ భలే మనవాడమ్మ, మాకు భలే మనమని పట్టుకొచ్చినాము అని చెప్తారు, ఇక మాట్లాడతారు. మరి ఏం కావాలో కోడలేనో బిడ్డేనో ఏమవుతుందో వరుసగా కానీ సరే నేను మనవరాలు కింద వేసిన ప్రభునందు ప్రియుల. జరిగింది ఏంటంటే అలా వాళ్ళందరూ కూడా అని ప్రభునందు ప్రియులరా ఏదో చూడండి అనేది. కాబట్టి సంసోను భార్య అతని పాదముల మీద పడి ఏడ్చుతూ నీవు నన్ను ఉద్దేశించితివి. సరే ఇవన్నీ ముందే చెప్పాను. ఓ నేనంటే ఇష్టం లేదు నీకు, నువ్వు నన్ను ప్రేమించలేదు అంటున్నారు. నీవు నా జనులకు ఈ ఇప్పుడు కథ వేస్తీ. అబ్బాబా లేనిపోని మాటలు. ప్రభునందు ప్రియులారా అవసరం లేని కాడ మాట్లాడదు. కొంతమంది నోరున్నదా ఎట్లా పడతా మాట్లాడతారు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా జరిగింది ఏంటో తెలుసా? ఆ పొడుపు కథ విప్పలేకపోయారు. అప్పుడు ఇతని లాలన చేయి ఎట్లయింది భర్తకి అది రప్పించని చెప్తే ఈయన బాధ లోకమంతా గెలుతాడేమో కానీ ఈయన మాత్రం గెలవలేడుగా. అవునా కదా తల్లి? కలకాలు కుట్టలు ఇన్నే ఉన్నారా? నిద్ర పోయినా చలి పెడతాడా? ధ్యానం బంద్ చేయాలా? హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. జరిగింది ఏంటంటే లోకమంతా చెప్తాడేమో కానీ ఇంట్లో గెలవలేడు. ఇది మరి బలహీనత. ఈ మర్మం ఇవ్వలేదు తెలియదమ్మా తెలియదు. కనుక ఇక లాభం లేదని చెప్పి కథ స్టోరీ చెప్పేసాడు, బాగా చెప్పేస్తాడు. పెద్ద మనుషులు తెల్ల పంచలని కట్టుకొని వచ్చి కుర్చీలను కూర్చొని ఓ మనవడా ఇదిగో నీకు పోసిన కథ మేము చెప్తామని చెప్పి ఎప్పుడు చెప్పినాక భార్య చెప్పినాక బట్టలు కొనిచ్చాడు చేశాడు. ఇతని కోపం వచ్చాడు సంసోనుకి. వస్తుందా రాలా? శాతగానులు ఏదైనా ఉంటే నన్ను ఎదుర్కోవాలి డైరెక్ట్గా. కానీ ఎవరిని సంప్రదించాడు? భార్యని సంప్రదించిన కోపం వచ్చేసి బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ వాళ్ళ పొలాలంతగా పెట్టాడు. హల్లెలూయా. ఎవరి పొలాలను? ఫిలిష్తీయుల పొలాలు. వీళ్ళు నేర్పిందే కదా. ఇశ్రాయేలు పొలాలు మీద తలపెట్టలేదా?
అందుకే షమ్సోను వారి పొలాలను తగలబెడితే వాళ్ళందరూ ఈయన మీకు శత్రువుగా తయారయ్యారు. ఇక అప్పుడు ఊకోరు కదా వాళ్ళు కూడా. శత్రువుగా తయారై ఇతన్ని చంపడానికి వస్తేనట ఒక పచ్చి దౌడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భార్య మీద కూడా కోపం వచ్చింది. ఎవరికి? నువ్వు నన్ను ప్రేమిస్తలేవు, నువ్వు నన్ను లెక్కలిస్తలేవు, నేను నాకు ఇష్టం లేదంటే నీకు చెప్పిన, నువ్వు పోయి వాళ్ళకి చెప్పినావు. ఇది నీకు న్యాయమేనా? నేను నిన్ను భార్య అని నమ్మాను. అందుకే బైబిల్ అంటారు ప్రభునందు ప్రియులారా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరుడా, కొన్ని విషయాలట భార్య కూడా చెప్పొద్దట బైబిల్. తెలుసా మీకు? ప్రభునందు ప్రియులారా, నీతో ఉన్న నీ భార్య కూడా, అందుకే అబ్రహాము చెప్పలేదు కొడుకును దేవుడు బలిమన్నాడని చెప్పాలా, లేకపోతే కాళ్ళ ఎల్లబడి పో నువ్వు పోతావో దేవుడు ఎక్కండి పిల్లలే లేదంటే ఒక్క కొడుకు ఇచ్చిందంటే సంపని చెప్తున్నావు, ఏ దేవుడైనా వదిలే పో. యోబు లెక్క మాట్లాడేదే, చెప్పకుండా చేసిండు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ ద్వారా ఏమంటాడంటే నీ పెదవుల గుర్తును నీ భార్య దగ్గర కూడా బయట పెట్టొద్దంటాడు. అతని పొందలేదు గ్రంథంలో ప్రభునందు ప్రియులారా. అందుకే ఈ మాట జ్ఞాపకం, అన్ని విషయాలు కాదు, అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాలు మాత్రం. ఎందుకు ఈ మాటను గుర్తు చేసుకున్నాను? ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, జరిగింది ఏంటంటే ఆ 1000 మందిని చంపేశాడు. అప్పటి నుంచి భార్య మీద కోపం వచ్చాది, అవగారికి వెళ్ళిపోయాడు. ఎవరయ్యా? షమ్సోను వెళ్ళిపోయాడు. అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టాడు. ఇక ఓట్ల వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, అప్పుడో ఫోన్లు లేవా, ఎక్కడున్నావు మరి, బాగున్నావా, వస్తానవా? కొంతమంది పంచాయతీ పెట్టుకుంటారు, రాత్రి ఫోన్ చేస్తారు. మరి ఈ రోజుల్లో ఇది నడుస్తుంది, ఇదేందో నాకు అర్థం కాదు. ఎనకటోళ్ళు ప్రభునందు ప్రియులారా, వాళ్ళ ప్రేమ ఎంత స్వచ్ఛమైందంటే మాట అంటే మాట మీద పెట్టోళ్ళు. ఇప్పటోళ్ళు ఏదో తెలుసా, తిడతాది, మన్నెత్తిపోతుంది, ఇంకా లమ్మంటుంది, బమ్మంటుంది, ఓ ఇదంటారు అదంటారు, మళ్ళా అవగారి నేను ఉన్నాను వెళ్ళిపోతానంటారు, ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటారు. మళ్ళా ఇదే మాయలో అర్థం కాదు ప్రభునందు. సరే, ఓకే, మంచిదే, సరే. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాను? జరిగింది నీకు తెలుసా? ఏదో మర్చిపోతున్నాను ప్రభునందు ప్రియులారా. జరిగింది. ఆ ఇంటికి వెళ్ళిపోయాడు, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. ఇదిగో ఇలా నాన్న అంటున్నాడు, అమ్మ ఏమో వచ్చాడా పిల్లాడు? రాలేదు నాన్న. అయ్యో ఎందుకు రాలేదు మరి, వస్తాడా రాడా, ఇచ్చిపెట్టేసినట్టున్నాడమ్మా అని చెప్పి అంటున్నాడు. లేదు నాన్న వస్తాడు, కోపం మీద వెళ్ళిపోయాడు కదా, మరి ఆయనకి పంపించవచ్చు కదా బిడ్డని, పంపించండి. మరి వాళ్ళు ఎట్లా ఒప్పందం చేసుకున్నారు నాకు తెలియదు. సంవత్సరం చిక్కనే పెట్టాడు, ఆడికి పోలే ఈమె. హల్లెలూయా. ఈయన రాకపోయేసరికి నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, కోపం వచ్చింది. 2 నెలల దాకా చూశాడు. మామ ఏం చేశాడు తెలుసా? అమ్మ ఆడ వచ్చినట్లేడు, ఇంకో పెళ్లి చెప్తాను. ఈమెను ఇష్టపడ్డాడు ఉన్నాడు మేనబావ ఇంట్లో. ఆడొచ్చి ఏం చేశాడు, ఆడేమొస్తాడు కదా, మామ నేను చేసుకుంటాను పెళ్ళి అని చెప్తే ఆ షమ్సోనుకు చెప్పకుండా ఏం చేశాడట, మళ్ళా అతని భార్యకు, ఎవరి భార్య, ఎవరి భార్యవా పెళ్లి చేశాడు. అర్థమవుతుందా నేను చెప్పే కథ? టీవీలో పెట్టుకొని చూసే కథలు అర్థమైతే కానీ బైబిల్ కథలు అర్థం కావు. అందుకే కథలాగా చెప్తున్నాను. మరి జరిగింది ఏంటంటే, పెళ్లి చేశాడు, 3 నెలలు అయినాక తిరిగి వచ్చాడు. నా భార్య ఉండే కదా పోదామని వచ్చి 3 నెలలకు వచ్చేసరికి ఇదిగో ఇంట్లో కనపడతలేదు. అక్క పడుతుంది, మామ పడుతుంది, మరదలు పడుతుంది, అందరూ పడుతుంది, కానీ ఎవరో పడట్లేదు, పేరు లేదు బైబిల్లో, కనపడట్లేదు. మామని అడుగుతున్నాడు, మామ నా భార్య ఏది? ఈ భార్య అయితే 2 నెలల కంటే నీకు సోయలేదు, మరి నీ భార్య అంటున్నావు. కోపం వచ్చి వెళ్ళిపోయారు. రావాలనుకున్నాను, వచ్చారు. ఏది నా భార్య అంటే, లేదు పెళ్లి చేశారంటే. ఇంకెంత కోపం రావాలా? ప్రభునందు ప్రియులారా, పెళ్లి చేస్తావా? నీకేమైనా మెదడుందా? నీకు గుర్తుందా ఏమన్నా? పెళ్లి చేసుకున్నా నేను, పెళ్లి చేసుకున్న ఆ కళ మరి ఎలా మనం ఇంకోరికి ఇచ్చి పెళ్లి చేస్తావు అంటే, పెళ్లి చేశాను, నువ్వు రాలేదు, నేను చూశాను, మరి విడాకుల పత్రం లేదు, ఏం లేదు. ఇదేం పెళ్ళో నాకు అర్థం కాదు. ఈ రోజుల్లో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి దేశం మీద. ఈ దేశంలో ఇక్కడో తీరు, హైదరాబాద్ పైన ఇంకో తీరు కదమ్మా. పెళ్లి కాలేదని చెప్పుకుంటూ ఎంతమంది లేదు.
నిత్య పెళ్లి కొడుకాడు ఒకడేమో 11 మంది పెళ్లి చేసుకున్నారు, పేపర్కి వచ్చినాయి కదా కొన్ని స్టోరీలు. నిత్య పెళ్లి కూతురు ఒక ఆమె ఎంతో మందిని పెళ్లి చేసుకున్నారు. అలా ఎంతో మంది ఆధార్ కార్డు మార్చేసి ఓ ప్రభుత్వ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానని జరిగింది ఏంటంటే ఓపెన్ వచ్చేది. ఇదిగో నీకు కావాలంటే నా చిన్న బిడ్డ చేసుకుంటున్నాడు. ఎవడు మామ నీకు ఎట్లా కనపడుతున్నాను నేను, చిన్న బిడ్డను చేసుకోమంటావా, నా భార్య ఏదని చెప్పి కోపం వచ్చేసి అందరిని పెట్టేసి తిట్టేసి ప్రభుత్వ అప్పటి నుంచి ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు సంసోనుకి శత్రువుగా మారిపోయారు. ఇదిగో ప్రభునందు ప్రియులారా, సంసోను జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? జరిగింది ఏంటంటే అతడు ఎంత దూరం వస్తుందని, ఎంత దూరం చూశాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. మొదట వెళ్ళిన ప్రణాళిక దేవుందే కానీ పొడుపు కడ ఇప్పడం ఎవరు చెప్పారు నీకు ఇది? చూసారా ఇంత దూరం వస్తుందని ఒక్క మాట ఎంత దూరం తీసుకొచ్చిందో తెలుసా? కుటుంబాన్ని ఆగం చేశారు. వింటున్నారా? కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారు. వింటున్నారా ప్రభునందు ప్రియులారా? ఎంతో ద్వేషాన్ని తీసుకొచ్చారు. ఇదిగో పతనాన్ని తీసుకొచ్చారు. సంసోను చివరికి ఏమైందో తెలుసా? భార్య వెళ్ళిపోయేది లేదు కనుక తిరిగి వచ్చాడు. ఫిలిస్తీన్లతో ఎప్పటికీ యుద్ధం చేస్తున్నాడు, గొడవలు పడుతున్నాడు. ఇదిగో పెద్ద మనుషులు ఇలా అలా చేస్తున్నారు. మళ్ళా ఒకరోజు దేవుని ఉద్దేశం ఏంటి? ఈయన ఫిలిస్తీన్లను ఓడించాలా కనుక మరొక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటే అయిపోయేది. కానీ ఒకరోజు మళ్ళా ఫిలిస్తీన్ల దేశానికి వచ్చాడు. 15వ అధ్యాయంలో వచ్చేసి అక్కడున్న ఒక దెలీలా వేశ్యను చూశాడు. ఎవరమ్మా? దెలీలా. ఎంత బాగుందో పేరు, వేశ్య. ఆమె చూసి ఆమె దగ్గర ఉండిపోయాడు. ఆమెతో తప్పులు చేయడం, పొరపాటు చేయడం, పాపం చేయడం నేర్చుకున్నాడు. ఆమె దగ్గర ఉంటున్నాడు. వచ్చినప్పుడల్లా కొద్ది రోజులు ఉండిపోతాడు దగ్గర. ఈ దెలీలా వేశ్య దగ్గర ఉంటాడు. చూడండి, ఒక నాజీరు చేయబడిన వాడు, ఒక వ్రతము చేయబడిన వాడు, ఒక దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని కొరకు పనిచేయగలిగిన వాడు, దేవుని చిత్తములో నడవలిగిన వాడు ఏం చేయాలమ్మా? తన జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలా. భార్య పోతే దేశం మీద స్త్రీ లేదా కదా, పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదా? లేదన్నట్లుగా వేశ్య దగ్గర చేరిపోయాడట. ఆమె దగ్గర ఉన్నాడు. ఇదిగో సంసోను మన దేశంలో ఉన్న వేశ్య అయిన దెలీలా దగ్గరికి వస్తున్నాడని ఫిలిస్తీన్లకు సమాచారం వచ్చింది. వస్తుందా రాదా? వచ్చింది. మళ్ళా దెలీలా దగ్గరికి వస్తున్నాడని సంసోను అని ఎప్పుడైతే విన్నారో జరిగింది ఏంటో తెలుసా? ఫిలిస్తీన్ అంటే సంసోను ఎలాగైనా చంపాలి అని ఫిలిస్తీన్లు అందరూ ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేసి దెలీలాకు వచ్చినప్పుడల్లా ఈయన డబ్బులు ఇచ్చామంటారు తెలుసా? ఇదిగో నువ్వు మాకు సంసోను అప్పగిస్తే నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నీకు బంగారం ఇస్తాం, నీకు వెండి ఇస్తామని మాట్లాడుతుంది. ఈ మాటలకు ఆమె లొంగిపోయి సంసోను ఏం చేస్తుంది తెలుసా? ఆయన ఆలన పాలన చూసిన తర్వాత అతనికి నిద్ర వచ్చినట్టు చేసి పడుకోబెట్టేసి మంచానికి తాళ్ళతో కట్టేసి ఇదిగో ఏమంటుందో తెలుసా? పెద్ద మనుషులకు సమాచారం చెప్పి సంసోను వచ్చాడు, మా ఇంట్లోనే ఉన్నాడు, ఆయన తప్పించుకొని పోకుండా ఏం చేశాను? మంచానికి కట్టేశాను, తాళ్ళతో కట్టేశాను, మీరు తొందరగా రమ్మంటే వచ్చారు. వచ్చేసిన తర్వాత సంసోను చూసాను, సంసోనుతో ఉన్నది కనుక, అతని మీద ప్రేమ ఉంది కనుక, సంసోను ఇదిగో ఫిలిస్తీన్ల పెద్దలు వచ్చారు అనగానే ఇతనేం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? ఎంతమంది తెలుసు? చదివారు న్యాయాధిపతులు. కట్టబడిన తాళ్ళని గడ్డి పోసలు తెంపేస్తున్నాడు. గడ్డి పరకలా తెంపేస్తున్నాడు. అంటే అంత బలవంతుడు సంసోను. తెంపేసి వచ్చిన వాళ్ళందరూ గుట్టేసి పారిపోయాడు. అట్లా ఒక్కసారి 2 సార్లు చాలా సార్లు జరిగింది. కొన్నిసార్లు ఇనుప సంఖ్యలతో కట్టేసిందట, కొన్నిసార్లు ఆ పేరిన తాళ్ళతో కట్టేసిందట. ఎన్ని ప్రయత్నాలు చేసి ఇదిగో పెద్దలను పిలిపించి ఇదిగో ఇతను మీకు అప్పగిస్తున్నానని చెప్పి ఫిలిస్తీన్లు వచ్చారు. సంసోను అనగానే అవాన్ని తెప్పేశారు. తాళ్ళు దిగిపోయాయి, సంఖ్యలు దిగిపోయాయి, ఏది అతన్ని బంధించలేకపోయారు. హల్లెలూయా. అయితే ఇట్లా మనం ఇతన్ని చంపలేము. సంసోను మనం ఏం చేయలేం? చంపలేం, బంధించలేం.
దేంతో బంధించిన, బోన్లు వేసినా, తలుపులు పెట్టినా, తాళాలు వేసినా అని వాళ్ళు కొడుతున్నాడు. ఆయనకున్న ఆర్డినేషన్ అలాంటిది. అర్థమవుతుందా? ఆయనకి ఇచ్చిన దేవుడిచ్చిన అభిషేకం అలాంటిది. ఒక్కరోజు ఒక్క దవడతో 1000 మందిని చంపేవాడు. ప్రభునందు ప్రియులారా, అతని ముందు ఎవరు నిలబడలేదు. సింహం వచ్చిందా, సింహాన్ని చంపేస్తాడు. ఎలుగుబంటి వచ్చిందా, ఎలుగుబంటిని చంపేస్తాడు. వాటిని చంపినోడు మనుషులు లెక్క. అంత బలవంతుడు, అంత బలవంతుడు, అంత వ్రతం చేయబడినవాడు. అంటే ఒక వ్యక్తి ప్రతిష్టలో ఉంటే ఎంత బలవంతుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వ్రతంలో ఉంటే, ఒక ప్రతిష్టాత్మకంగా దేవుల్లో నేను ఎలా ఉండాలని నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటావు, అంతగాను బలవంతురాలు అవుతావు, అంతగాను బలవంతుడిగా మార్చబడతావు. అర్థం చేసుకోవాలా, నిర్ణయాలు మార్చుకోవాలా, ఆలోచనలు మార్చుకోవాలా, ఒకే ఉద్దేశంతో బ్రతకాలా. ఎప్పుడైతే వ్రతము నాజీరు చేయబడ్డాడో అంత బలవంతుడు అయ్యాడు. అవి చివరిగా ఏం చేస్తారో తెలుసా? ఫిలిస్తీన్ల సర్దారులందరూ, అంటే పెద్ద మనుషులందరూ కూడా ఎట్లా చేయాలి, ఇతన్ని ఎట్లా చంపాలా, ఇతన్ని ఎలా బంధించాలా, ఇతన్ని మనం ఎలా ఓడించాలా, ఇతనికి దేవుడే తోడున్నాడు, ఇతని మీద దేవుని శక్తి ఉన్నది, దేవుని బలం ఉన్నది. అసలు ఇతని బలం ఎక్కడున్నది, ఎక్కడున్నది తెలుసుకోవాలి. బలం ఎక్కడి, ఇంత బలం ఎక్కడిది, నాకు ఇంత శక్తి ఎక్కడిది, ఇంతమందిని ఎలా చంపగలుగుతున్నాడు అని చెప్పి ఆయన మీద ప్రభునందు ప్రియులారా ఆలోచన చేసి ఏం చేయాలా అని చెప్పి నిర్ణయం తీసుకొని తెలియలతో తెలుసుకోవాలా. అప్పుడేమో భార్యతో తెలుసుకున్నారు, ఇప్పుడేమో వేష్యతో తెలుసుకోవాలని చూస్తున్నారు. నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి ఎవరైనా అడుగుతున్నారా? జాగ్రత్త. ఇంటి గుట్టు బయట పెట్టొద్దు, చాలా జాగ్రత్త. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా? ఇదిగో సంసోను భార్య ఎప్పుడైతే తన భర్తలో ఉన్న బలాన్ని కానీ తనకున్న విషయాలు కానీ బయట పెట్టిందో కుటుంబం ఆలోచైపోయాడు. ఈరోజు నీ భర్త మంచివాడు కాకపోయినా బయట చెప్పుకుంటూ వచ్చేదేమీ లేదు. నేను అదే చెప్తున్నాను. నీ భార్య మంచిది కాకపోయినా నువ్వు బయట వేస్తే వచ్చేదేమీ లేదు. జ్ఞాపకం చేసుకో, ఏం సాధించవు. ఉన్న కుటుంబాన్ని పోగొట్టుకుంటావు, ఉన్న ఐక్యతను పోగొట్టుకుంటావు, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటావు. అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్నాను. తెలియను లాభన చేసి, బుజ్జగించి, విసిగించి, నువ్వు నా మీద సేమ్ అదే మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ నేను గుర్తు చేయలేదు. నువ్వు నా మీద నీకు ఇష్టం లేదు, ఇదిగో నా దగ్గరికి వస్తావు కానీ నాకు ఏం చెప్పవు, నువ్వు నాతో ఏం మాట్లాడవు, నువ్వు అసలు నీ బలం ఎక్కడున్నదని అడిగింది ఒక రోజు. నీకు బలం ఎక్కడుందని అడిగితే పోయి నా బలాన్ని అడుగుతావా? ఇగో నన్ను అందరు కట్టేసిండు అనుకో, నా బలం పోతుంది. ఇప్పటికి 3 సార్లు చెప్పిండు, 4 సార్లు చెప్పిండు. తాళ్ళతో కట్టే, కొత్త తాళ్ళతో కట్టే, గొలుసులతో కట్టే, ఇట్లా కట్టే, అట్లా కట్టే అన్నీ చెప్పిండు. ఎట్లా చెప్పినా ఏమైతలేదు. అయితే సావుగూరేడట, విసిగిస్తే సావుగూరేడట. అందుకోసమే 16 వచనంలో ఆమె అనుదినము మాటలు చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి. చూడండి ప్రభునందు, ఇంత దూరం వస్తుందని ఎప్పుడు అనుకోలేదా? వేశ్య దగ్గరికి ప్రభునందు ప్రియులారా వివాహం చేసుకోవలసిన వాడు వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏముందిలే, ఈ పెళ్ళి ఎందుకు నాకు, ఈ లైఫ్ ఎందుకు నాకు, ఏదో అవసరం కొరకు అని చెప్పి వేశ్య దగ్గరికి వెళ్ళిన అతడు చివరికి ప్రాణం పోయేదాకా అనుకోరా? అనుకుంటామా మనం? కొన్ని మాటలు అనిపించదో, కుటుంబం ఆగిపోయేదాకా తెలియదు. ప్రభునందు ప్రియులారా, అందుకోసం ఇది జ్ఞాపకం చేస్తున్నాను. అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేశాడు. చావగోరాడు కనుక, విసిగిపోయాడు కనుక, ఎన్నిసార్లు వస్తున్నావు నా దగ్గరికి, అసలు నీ బలం ఎక్కడున్నది, నువ్వు ఎట్లా చేయగలుగుతున్నాడు ఇదంతా, ఇంతమందిని ఎలా చంపగలుగుతున్నావు, దేనితో కట్టేసిన నువ్వు చాలా చులకనగా తెంపేసుకుంటున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్తలేవు కదా, అంటే నువ్వు నన్ను నమ్ముతలేవు కదా అని చెప్పి అంటే విసిగత బాధించినందున చావుగోరాడట. చావుగోరి నా బలం ఎక్కడుందో తెలుసా? ఇదిగో నేను పుట్టినది మొదలుకొని నేను దేవునికి నాజీరు చేయబడిన వాడిని. ఇదిగో నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగిన ఎంటికలట 7 జడలయ్యేదట మలితే. నీకున్నది ఎన్ని జడలు? విన్నావా?
2 జడలు కూడా అయితే లేవు కదా ఇప్పుడు నాడు. హల్లెలూయా. ఒక్క జడే ప్రభునందు ప్రియులు 7 జడలు ఉన్నాయట సంసోనుకు. ఈ 7 జడలు రోజు దెలీలా దువ్వేది దుడ్లేసేది 7 జడలు ఉన్నాయి. బైబిల్లో ఉంది 7 జడలు లేదట. అంటే అంత పెద్ద తల ఇది, అంటే నెట్టుకలు ఉన్నాయి కనుక ఇదిగో నా బలమంతా చావగోరాడు కనుక, విసిగిపోయాడు కనుక, అయ్యి నన్ను వదిలిపెట్టట్లేదు కనుక అనుకున్నాడు, ఎప్పుడు నేను చచ్చిపోతా అనుకుని చెప్పేసాడు. ఏం చెప్పాడు? అభిప్రాయం అంతా చెప్పాడు. నేను గత వారం మరి ప్రభునందు గత నెలలో ఎక్లేషియా కాజిపేటలో కలిసామని చెప్పాను. సంస్థల గురించి విలువ గురించి మాట్లాడు. నాకు విలువ లేదు ఆ అంశంతో మాట్లాడాను. సంస్థల జీవితం గురించి ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, ఇదిగో నా మీదికి మంగళ కత్తి అంటే నా గుండు కొట్టించారనుకో నా బలమంతా పోతుందని చెప్పాడు. ఎన్నిసార్లు అబద్ధం ఆడి చివరికి తన అభిప్రాయం అంతా చెప్పేశాడు. విసిగించొద్దు, అదే చెప్తున్నాను. విసిగించి బలం ఎక్కడ ఉందంటే చావుగోరి అంటున్నాడు. ఇదిగో నా తలలో ఉంది నా బలం అంతా. నేను పుట్టినప్పటి నుంచి నా పుట్టెంటుకలు లేదు, నాకు నా తల వెంట్రుకలు తీసేస్తే నా బలం పోతుంది అని చెప్పాడు. ఒకరోజు హాయిగా పడుకున్నాడు, నిద్రపోయాడు. మంగళూరు పిలిపించింది, కట్టేసి శుభ్రం గుడి చేయించారు. గుడి చేయించి ఫిలిస్తీన్ల సర్దార్ను పిలిపించి, ఇదిగో ఈసారి నా మాట నమ్మండి, ఫిలిస్తీ మనకు సంసోను దొరికాడు, ఇప్పుడు తప్పించుకోలేడు, ఇక మొత్తం చెప్పాడు, రండి అని చెప్తే వచ్చారు. వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లు అందరూ కలిసి అతన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు సంసోను లేపుతున్నారు. సంసోను, ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చారు నేను పట్టుకోవడానికి అని చెప్పి ఎప్పటిలాగా విరజిమ్ముకుంటాను అనుకున్నాడట. 16వ అధ్యాయం చూడండి ప్రభునామ ప్రియులారా, 18-19 వచనాల్లో అనుకుంటున్నాడు. 20 వచనంలో అంటాడు, ఆమె సంసోను ఫిలిస్తీన్లు చదువు ఫిలిస్తీన్ల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి వలనే నేను బయలుదేరి విరజిమ్ముందును అనుకున్నాను, అయితే యెహోవా తనను ఎడబాసెనని. చూసారా, తెలియలేదు. ఎప్పట్లాగానే ఎన్నో తాళి దిగాయి, గొలుసులు దిగిపోయాయి, ఇప్పుడు కూడా అట్లా తెప్పుకుంటాను అనుకున్నాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఇప్పుడు తాళ్ళతో కట్టబడ్డానని అర్థమైపోయింది. తల మీద ఏమైపోయింది? ఓడకుండా వచ్చేది, బలమంతా అయిపోయాది. దేవుడు సంసోను ఎడబాసెను. హల్లెలూయా. ఏ వ్రతముతో ఉన్నావో ఆ వ్రతాన్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు. చాలా మంది అంగిప్పేసినట్టు ఇప్పేస్తారు, నిర్ణయాలు మార్చేసుడే. ఒక్క దాని మీద నిలబడలే క్రైస్తవులు, ఒక్క మాట మీద ఉండలే, ఒక్క ఆలోచన మీద ఉండలే, ఒక్క నిర్ణయం మీద ఉండలే, ఒక్క సావాసమును వెంబడించలే. ప్రభునందు ప్రియులారా, వ్రతాలు మార్చొద్దమ్మా. దేవుని ఎదుట వ్రతం చేయాలా, నాజీలు చేసుకోవాలా, నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలా. నీ జీవితంలో మేలు కలుగునట్లుగా, నువ్వు ఆశీర్వాదంలోకి వచ్చినట్లుగా, నువ్వు దీవెనకరంగా మారునట్లుగా నిన్ను నీవు దేవునికి ఏం చేసుకోవాలంటే ప్రతిష్ఠించుకోవాలి. దేవా నేను ఇట్లుంటాను, నేను అట్లుంటాను, నేను ఇలా ప్రార్థన చేస్తాను, నేను ఇలా గడుపుతాను, నేను చేసుకోవాలా. ఆ వ్రతము దేవునికి అంగీకారంగా ఉండే ఉన్న అభిప్రాయం అంతా చెప్పేసిన తర్వాత ఇంకేముంటుంది? దేవుడు ఎడబాసాడు సంసోనుకు, వదిలిపెట్టాడు సంసోను. ఇదిగో సంసోను జీవితం ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయింది? ఫిలిస్తీన్ల సర్దార్లు పట్టుకొని అతని కన్నులు ఉడదీయించారు, కన్నులు పీకేశారు. ఇదిగో దాగోను గుడిలోనికి, వారి దేవతైన దాగోను గుడిలోకి తీసుకెళ్లి 2 స్తంభముల మధ్య కట్టేసి, ఇదిగో తిరగలి విసురుదాన్ని కట్టేస్తే తిరగలి విసురుతున్నాడట. నేను ఎక్కడున్నాను? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? అమ్మా, గుడ్డోడు అయిపోయాడు. దేవుని మీద దృష్టి తప్పితే గుడ్డోడు అయిపోతావు, జాగ్రత్త. గుడ్డిదాని అయిపోతావు, జాగ్రత్త. నీ గురి మారదు, నీ ఆలోచన మారదు, నీ వ్రతం మారదు, నీ ప్రతిష్ట మారదు. ఎవరు వచ్చినా, ఎవరు నీ జీవితాన్ని చిరిపినా, నీ అవిశ్వాసాన్ని కలిగించిన, నీ వ్రతం మారదు, నీ నిర్ణయం మారదు, నీ గురి మారదు, నీ ఆలోచన మారదు. దేవునితో నువ్వు చేసుకున్న ఒప్పందం నువ్వు నిలబడితే నువ్వు బలవంతుడు అవుతావు, నువ్వు దీవెనకరంగా మారుతావు, నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. భక్త చెప్పిన మాట లేదా లోకంలో ఎవరో చెప్పిన మాటలను బట్టి మందిరాలకు దూరం కావద్దు, సన్నిధికి దూరం కావద్దు, సహవాసానికి దూరం కావద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దూరం అయిపోయాడు, దేవుడు ఎడబాసాడు.
తిరగలు విసురుతున్నాడు. పక్క వంతు చూసి నేను ఎక్కడున్నాను అంటే మా దేవుని గుడిలో ఉన్నాను అంటున్నాడు. అయితే ఈ గుడికి ఆధారం ఉన్న స్తంభాలు ఇవి, అక్కడ నన్ను నిలబెట్టవా అంటే ఇదిగో ఈ గుడికి ఆధారంగా ఉన్న ఈ 2 స్తంభాలు చెప్పాడు. ఈ స్టోరంతో చెప్పను కానీ ప్రభునందు ప్రియులారా, జరిగింది ఏంటో తెలుసా? ఇంత దూరం వస్తుందని ఏంటిది ఈరోజు మన వర్తమానం బ్రదర్, ఏంటి ఈరోజు మన వర్తమానం అవా, ఏంటిది వర్తమానం కదా? ఇంత దూరం వస్తుందని, ఇంత నష్టం కలుగుతుందని కదా. ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చిన్న విషయాలు ప్రభునందు ప్రియులారా, ఎన్నో సంఘటనలు, కొన్ని ప్రభునందు ప్రియులారా ఇదిగో సమస్యలను సృష్టించకపోవచ్చు కొన్ని సంఘటనలు, కానీ మరికొన్ని సంఘటనలట ఆ సమస్యలు పెద్దయ్యాయి, చివరికి మన కొంపను ఉంచే స్థితి తీసుకొస్తాయట. కొన్ని ఆలోచనలు, కొన్ని విషయాలు, కొన్ని ప్రభునందు ప్రియులారా చిన్న విషయాలు, చిన్న మాటే, చిన్న తప్పే, చిన్న అప్పే అంటున్నారా, ఇంకేమంటావు? చిన్న పొరపాటే, చిన్న గొడవే కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? ప్రాణాల మీద తీసుకొస్తారు. చిన్న చిన్న విషయాలే. ఇది సంసోను జీవితంలో కూడా ఇదిగో తనకున్న అలవాటితో దేవుడు తీసుకొస్తుంది అనుకోలే. నేను దేవుని చిత్తంలోనే ఉన్నాను, దేవుడు పని చేస్తున్నాను అనుకున్నాడు, కానీ ప్రాణం మీద తీసుకొస్తుంది అనుకోలే. ఈరోజు మన జీవితాల్లో కూడా నీకున్న అలవాట్లు నీ జీవితాన్ని పతనం చేసేలా తీసుకపోతే జాగ్రత్త, ఆలోచన చేసుకో. నీ ప్రవర్తన నీ కొంపను ముంచేస్తుందేమో. నీ అలవాట్లు, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలు, నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, నీ స్వార్థం, నీ ఇష్టం వింటున్నారా? కొన్నిసార్లు మనకు నష్టాలు తీసుకొస్తాయి. అందుకే బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో అవయవములన్నింటిలో కూడా నాలుక చిన్నదట. అవయవములన్నింటిలో నాలుక ఎలాంటిదమ్మా? చిన్నది. తెలుసా అందరికీ? 3వ అధ్యాయం 4-5 వచనం చదువు ఒకసారి అన్నమాట. 5వ వచనంలో 5వ వచనం, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను ఏం చేస్తుందట? బహుగా అదిరిపడతారు. అన్నిటికీ తొందరే. కొంతమంది మాటలు ఆగవు నోట్లో. ఎవరేమన్నా అంటే ఒక మాట కూడా పడడానికి ఇష్టపడరండి. తెలుసా? ప్రభుత్వం ఎవరన్నా అంటే అని అంటేది పోయేది ఉంది. ఎంతమంది పడుతున్నారు? ఎంతమందికి పడి ఉంది? ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక్క మాట నువ్వు భరిస్తే ప్రభునందు ప్రియులారా, ఆ మాట రేపు ఆ వ్యక్తిని రక్షణలోకి తీసుకొచ్చే వారికి మార్చకూడదా? మారుస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారని బైబిల్ చెప్తున్నది. ఇదిగో 5వ వచనం, అలాగే నాలుగు కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడతారు. అగ్గిపుల్ల ఒకటే కదా, అగ్గిపుల్ల ఒకటే. అగ్గిపుల్ల ఒక దిక్కు గుట్టిస్తేనట ఎంత పెద్ద అడవి కాలిపోతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత నాలుక అగ్గినే. చూడండి, నాలుక ఏంటమ్మా? అగ్గిపుల్లతో సమానం. నీ మాటే, నీ చిన్న పొరపాటే, చిన్న ఎదుగుదలకి జ్ఞాపకం చేసుకున్నాను. ఇంత దూరం వస్తుంది అనుకోలేదు కదా. ఏదో మాట రాస్తావు, ఇంత దూరం వస్తుంది అనుకోలేదు, అనుకునే పరిస్థితికి రావద్దు. సంసోను ప్రభునందు ప్రియులారా ఇంత దూరం వస్తుందని కలగన్నాడా? అనుకున్నాడా? ఏదో అలవాటు వెళ్ళిపోయాడు. ఏం కాదని అనుకున్నాడు, బలం ఉంది అనుకున్నాడు, వింటున్నారు, శక్తి ఉన్నది అనుకున్నాడు, దేవుడు తోడున్నాడు అనుకున్నాడు, ఏది చేసినా చెల్లుతుంది అనుకున్నాడు, ఎన్నోసార్లు గెలిచాను అనుకున్నాడు. తీరా ఏమైపోయాడు తెలుసా? బందీ అయిపోయాడు, కమ్ముడ వేకబడ్డాడు, చావుకు దగ్గరైపోయాడు, చనిపోబోతున్నాడు, దాగోని గుడిలో కట్టబడ్డాడు. ఇది నా వాక్యం వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చిన్న పొరపాటు, చిన్న సంఘటనలే మన జీవితాల్లోనికి నష్టాన్ని తీసుకొస్తాయి, ఎంతో దూరం తీసుకెళ్తాయి. కనుక ఈరోజు మనమందరం కూడా ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా ఇదిగో దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన కొరకు ఎలాంటి వ్రతము చేయబడ్డామో, ఎలాంటి ప్రతిష్ట చేసుకున్నామో
అదే ప్రతిష్టలో బ్రతికే వారు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని